పల్లెటూరిలో ఉగాది సందడి మొదలైంది. ఊరంతా పచ్చని తోరణాలు, ముగ్గులతో కళకళలాడుతోంది. సిటీలో పుట్టి పెరిగిన అక్షర సెలవులకు తన నానమ్మ ఊరికి వచ్చింది. ఉదయాన్నే నానమ్మ వంటగదిలో కూర్చుని ఒక మట్టి పాత్రలో ఏదో కలుపుతోంది. అది చూసిన అక్షర దగ్గరికి వెళ్ళి, నానమ్మా, ఏంటది? అందులో వేప పువ్వులు, పచ్చి మామిడి ముక్కలు, చింతపండు అన్నీ వేస్తున్నావు. అదంతా ఎలా తింటారు? చూడ్డానికే దింతగా ఉంది, నాకస్సలొద్దులే అంది ముఖం చిట్లిస్తూ. నానమ్మ నవ్వుతూ అక్షరను తన పక్కన కూర్చోబెట్టుకుంది. రామ్మా, ఇది కేవలం పచ్చడి కాదు, మన జీవితం. ఈ ఒక్క గిన్నెలో నీకు నీ జీవితం మొత్తం కనిపిస్తుంది అంది. అక్షర ఆశ్చర్యంగా, జీవితమెలా కనిపిస్తుంది అని అడిగింది. అప్పుడు నానమ్మ పచ్చడిలోని 6 రుచుల గురించి ఇలా వివరించింది. తీపి, చూడమ్మా, ఇది మన జీవితంలో వచ్చే సుఖాలు, సంతోషాలకు గుర్తు. మంచి మార్కులు వచ్చినప్పుడు, నాన్న నీకు గిఫ్టిచ్చినప్పుడు నీ మనసు ఎంత తీపిగా ఉంటుందో ఇది అంతే. ఉప్పు, జీవితానికి ఒక రుచి, ఉత్సాహం కావాలి. ఉప్పులేని కూర చప్పగా ఉంటుంది కదా, అలాగే మనలో ఉండే ఉత్సాహమే మన జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. చేదు, జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు. అవి వేపపువ్వులాగా చేదుగా అనిపించినా ఆరోగ్యానికి, అంటే మన ఎదుగుదలకి చాలా అవసరం. పులుపు, పనుల్లో వచ్చే చిక్కులు, సవాళ్లు. కొన్నిసార్లు విషయాలు మనకు నచ్చినట్టు జరగవు. వాటిని నేర్పుగా ఎలా హ్యాండిల్ చెయ్యాలో ఈ పులుపు నేర్పుతుంది. కారం, మనలో ఉండాల్సిన పట్టుదల, ఒక పని సాధించాలన్న కసి, అలాగే కొన్నిసార్లు వచ్చే కోపం. కారం ఎక్కువైతే నోరు మండుతుంది, తక్కువైతే రుచి ఉండదు. మన కోపం కూడా అంతే ఉండాలి. వగరు, ఇది కొత్త అనుభవాలకు గుర్తు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు కలిగే చిన్నపాటి బెరుకు, ఆశ్చర్యం ఈ వగరులాంటివి. నానమ్మ అక్షర తల నిమురుతూ ఇలా అంది. బంగారు తల్లి, ఇప్పుడీ పచ్చడిలో చేదు ఉందని నువ్వు పక్కన పెడితే అందులో ఉన్న తీపిని కూడా మిస్ అవుతావు కదా. మన లైఫ్ కూడా అంతే. పరీక్షలో ఫెయిలైనప్పుడు అది చేదుగా అనిపిస్తుంది. అమ్మ తిట్టినప్పుడు కారంగా ఉంటుంది. ఫ్రెండ్స్తో ఆడుకున్నప్పుడు తీపిగా ఉంటుంది. ఈ 6 రుచులు విడివిడిగా తింటే బాగుండవు, కాని అన్నీ కలిపి తింటేనే ఉగాది పచ్చడి అవుతుంది. అలాగే కష్టసుఖాలు, కోపతాపాలు అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఏది వచ్చినా అది నా మంచికే అని సమానంగా స్వీకరించడమే ఈ పండుగ నేర్పే గొప్ప పాఠం. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. నానమ్మ మాటలు విన్నాక అక్షర కళ్ళు మెరిశాయి. అంటే నానమ్మ, లైఫ్లో ఫెయిల్యూర్ కూడా వేప పువ్వులాంటిదే కదా, అది ఉంటేనే మనకి సక్సెస్ అనే బెల్లం విలువ తెలుస్తుంది అని నవ్వుటూ ఆ పచ్చడిని ఇష్టంగా తిన్నది. కేవలం సంతోషం మాత్రమే కాదు, కష్టాలు, సవాళ్లు, కొత్త అనుభవాల కలయికే జీవితం. వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించడమే నిజమైన ఉగాది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.